ఇదంతా ఏదో మాయగానే ఉంది. ఎప్పటివల్ల సీతమ్మ ఆడుతూ పాడుతూ పండుకుంది. తెల్లవారేసరికి ఇట్టే మాయమైపోయింది. తోట దొడ్డి అంతా వెతికాము, ఎక్కడా కనిపించలేదు. ఎవరికి ఏమీ తెలియదట. ఎవరికీ తెలియకుండా నా తల్లి ఏమైపోయింది? గాలికి ఎగిరిపోయింది. ఏమో ఆ కత్తుల ఫోన్లో అడుగు పెట్టడానికి నరుడు తరమా, ఏ గంధర్వులో ఎత్తుకుపోయి ఉంటారు. రేపు నిన్ను నన్ను కూడా ఎత్తుకుపోతారు. అంటే నమ్మొద్దు, చేసిన వాళ్ళెవరో నాకు తెలుసు, ఊరి వాళ్లే. నీ అడుగుల వెంటే వచ్చాను. అయితే మా ఎలమందని సాయం తీసుకుపో. నేను పోను. ఇంతవరకు ఎక్కడున్నావని మా నాన్న అడిగితే ఏం చెప్పేది? ఎవరో పిల్లాడి పాట వింటున్నానంటే ఊరుకుంటాడా? వింటే తప్ప రోజు మా గుర్రెలు వింటాలా? ఆయనకు తెలియకపోతే నేను చెబుతా పదా. అమ్మయ్యో, నీవు రావడమే ఇంకేమన్నా ఉందా? నిన్ను చూస్తే మా నాన్న భగ్గుమనడు. మనం పోవద్దు. అయితే మరి ఏం చేస్తావు? ఏం చేస్తాను? నీ పాటే వింటూ నీతో ఉంటాను. ఇద్దరం ఆడుతూ పాడుతూ హాయిగా ఉందాం. రా. నేను రాను. ఇక్కడే ఉంటాను. నన్ను ఏమాత్రాలని చూస్తున్నావే? నేను ఒప్పుకోను. మా నాన్నంటే ఏమనుకున్నావో? ఆయన పేరు వింటే పిట్టలు కూడా నీళ్లు తాగవు. నీకోసం నేను వచ్చానని తెలిస్తే బతకనిస్తాడా? పట్టు పల్లార్చి మన ఇద్దరిని చిత్రవత చేయడు. ఇక్కడ ఉండొద్దు. లే. వేళమ్మ బిడ్డను వేరొచ్చి పారిపోమంటావా? రెక్కలు కట్టుకొని ఎవడో పోయి వాడదాం. రా. అడుగు, మా నాన్న వస్తున్నాడు. చూస్తే చంపేస్తాడు. పదా, పోరా. రా. నేను రాను. పదా, రా. రాజా, రాజా, పిలుస్తుంటే పరిగెత్తుతావే? నన్ను రాని. ఎన్నిసార్లు చెప్పను పిల్ల నా వెంట పడవద్దని? మందపోతుంది, నన్ను పోని. మన ఇద్దరి మధ్య ఆ మంద ఎందుకు? పోని. సరే, అది పోతే ఇక నాకేముంది? నేను లేను. ఎందుకు? నన్ను ఇలా నవిలి మినగడానికా? కాదు, సుఖపెట్టడానికి. నీవు పోతే నా ప్రేమేం కావాలి? ప్రేమ? అదేమిటో నా దగ్గర లేదే. పోనీలే, నా దగ్గరుంది. ఉంటే దాచుకో. నువ్వు దోచుకుపోతున్నావుగా. చాలే, పైగా దొంగతనం కూడా కడుతున్నావు. నీ సొమ్ము ఎవరికి కావాలి? ప్రేమట ప్రేమ. ఏది? ఎక్కడుంది? ఇంత మొగాడు ఇంతేనా మరి? ఈ మాత్రం ఎరగో. అదిగో. ఇది? అదిగో.